మన ధర్మాన్ని, మన మతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాదు అని ఎవరు అనట్లేదు. కానీ కానీ కేవలం దాని మీదనే మెట్లు పేరుస్తూ దాని మీదనే పైకెక్కాలి, దాని మీదే అధికారంలో ఉండాలి, కేవలం దాని మీదే ఉండాలి అని కాదండి. చాలా తప్పింది. ధర్మం, మతము, దీనితో పాటు సమాజం కూడా ఉంది. ఆ సమాజంలో కొన్ని కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? మన మతాన్ని, మన ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా శక్తులు పూనుకుంటున్నాయి. వాళ్ళని అడ్డుకోవాల్సిందే, వాళ్ళకి అడ్డుకట్ట వేయాల్సిందే. సో వాళ్ళని తరిమి కొట్టాల్సిందే ఖచ్చితంగా. కానీ దానితో పాటు ప్రజా సంక్షేమాన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. కేవలం అదొకటే కాదు. ఇప్పుడు ఏమైనా అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని ధర్మానికి వీడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వీడు సంఘ విద్రోహి లేదా తీవ్రవాది, ఇంకొకటి అని చెప్పి నా మీద నిందలేస్తారు, నా మీద కారాలు మిరియాలు నవ్వుతారు, నా మీద కేసులు పెడతారు. నేను అది చెప్పట్లేదు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి. మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. మన ప్రజల్ని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి నాయకులారా, దయచేసి ఓట్ల కోసం కాకుండా, ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం దిశగా పరిపాలన చేయండి ప్లీజ్.